హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వేడి వేడి అన్నం, నెయ్యి, ముద్దపప్పు, ఆవకాయ. ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టమండి, ఎంతమందికి టేస్ట్ ఇష్టమండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి, ముద్దపప్పు, ఆవకాయ కలుపుకొని తింటే. ఇంకా దీని తయారీ విధానం చూద్దామా అండి. ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమండి. కందిపప్పు నానబెట్టుకోవాలండి. నేను ఈ గ్లాస్లో 2 గ్లాస్ తీసుకున్నానండి. ఒక 1 అవర్ బాగా నీట్గా కడిగేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడికించేద్దామండి. పప్పు వేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసేసి ఉడికించుకుందామండి. ఒక పావు స్పూన్ పసుపు, 2 డ్రాప్స్ ఆయిల్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టుకుందామండి. ఒక 3 విజిల్స్. ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి. ముద్దపప్పు అంటే నెయ్యిలోనే చేస్తే చాలా బాగుంటుంది. మీ ఇష్టం. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఒక 3 విజిల్స్ తర్వాత పప్పు బాగా ఉడికిపోయిందండి. దీనిలో రుబ్బేసుకోవాలి. ఇది ఒక పెద్ద టమాటా అండి, రెడ్గా ఉండాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 4 రెబ్బలు వెల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ముందుగా గీ వేడెక్కాక వెల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొందరు ముద్దపప్పుని ఉట్టిగా పప్పు ఉడికిచ్చేసి నెయ్యి, ఉప్పు వేసేసి కూడా చేస్తారండి, అలా కూడా. కానీ ఇది ఇంకొక డిఫరెంట్ స్టైల్. ఇది కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లిపాయ, కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక టమాటా వేసేసుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం పప్పు ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం కదండి, దీంట్లో కొంచెం వేసుకోవాలి. చాలా కొంచెం వేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ టమాటాని ఉడికించుకుందామండి. ఇలా టమాటా ఉడికిపోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న కందిపప్పు దీంట్లో మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా పప్పు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. దీంట్లో ఒక 1/2 గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం పప్పు ఉడికించుకున్న గిన్నెలోనే కుక్కర్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇంకా సాల్ట్ వేయలేదు. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం
సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను సాల్ట్ యాడ్ చేయలేదు, టేస్ట్కి తగినంత చూసి యాడ్ చేసుకోండి. నేనైతే హాఫ్ స్పూన్ వరకు వేసాను. మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాము. పప్పు టమాటా ఇవంతా కొంచెం ఉడకాలి. ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా బాగా పప్పు పట్టాలి. అందుకని అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసాను, అయిపోయింది. సాల్ట్ కూడా సరిపోయింది. ఇప్పుడు లాస్ట్కి ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే వేడిగా ముద్దపప్పు రెడీ అయిపోతుందండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ముద్దపప్పు వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. దీనికి ఇంకా బెస్ట్ కాంబినేషన్ రసం కూడా అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్లో 2 టైప్స్ ఆఫ్ రసం ఉంది, చూడండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే టమాటో రసం, మిరియాలు రసం కూడా ఉంది, ప్రీవియస్ వీడియోలో వెళ్ళి చూడండి. ఇంకెందుకండి లేట్, మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ఇలా ముద్దపప్పు ఇంట్లో చేయండి ఒకసారి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రూపీస్ కిచెన్.